సో హాయ్ గెస్ గోదావరి గట్టు పైన మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మూవీ ఒక బేసిక్ ప్లాట్ లైన్ ఏంటో చూద్దాం. సో ఆ, సుమంత్ ప్రభాస్ అంటే ఒక 2 years తర్వాత ఈ సినిమా అయితే వచ్చిందని చెప్పొచ్చు. తెలిసింది లాస్ట్ ఫిలిం ఏంటి మీరు కామెంట్ చేయండి. సో మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, రాజు తన చెల్లె ఒక ఇంజనీర్ కాలేజ్లో చదువుతూ ఉంటుంది. తనకి ఒక ఆటో ఉంటుంది. ఆ ఆటో మీద డైలీ తన చెల్లెని డ్రాప్ చేస్తాడు. అదే కాలేజ్లో ఒక అమ్మాయి అయితే పరిచయం అవుతుంది, తనే హీరోయిన్. దాని తర్వాత వీళ్ళిద్దరు లవ్లో ఎలా పడ్డారు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా జరిగింది, అలానే హీరోయిన్ వాళ్ళ డాడీకి ఎలా తెలిసింది, దాని తర్వాత క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. ఇదే స్టోరీ లైన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇది స్టోరీ లైన్ మనం వింటే ఏదో ఒక 15 years బ్యాక్ స్టోరీస్ కావచ్చు, రొటీన్ స్టోరీ లైన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండింగ్ అవ్వచ్చు, ఆ రిలేషన్స్ కావచ్చు, ఆ, ఎప్పటి నుంచో ఇలాంటి కథలు వింటూ ఉన్నాం. కానీ ప్రజెంట్ చేసే విధానంగా మూవీ సక్సెస్ అయిందంట నో అని చెప్పడం అయితే దీనిలో ఏం డౌట్ అయితే లేదని చెప్పొచ్చు. సినిమా అయితే మనకైతే అస్సలకి నచ్చలేదు. ఎందుకంటే మూవీ యొక్క స్టోరీ లైన్ మనకు తెలిసింది. అంటే ఓల్డ్ మూవీస్లో చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ చేసే విధానం ఏమైనా బాగుందంటే ఎక్కడ నచ్చలేదు. అలానే కామెడీ సీన్స్ ఏమైనా వర్కౌట్ అవుతుంది, అది అవ్వలేదు. సో లాస్ట్ కొన్ని సీన్స్ 15 minutes సీన్స్ కావచ్చు, కొన్ని కొన్ని మధ్యలో సీన్స్ కొన్ని బాగుంటాయి అంతే. దీన్ని మించి సినిమాలు అయితే ఏమి ఉండదు చెప్తున్నా కదా. సినిమాటోగ్రఫీ ఓకే, రియల్ లొకేషన్లోనే షూట్ చేసిన క్లారిటీగా అర్థమవుతుంది. సుమంత్ ప్రభాస్ యాక్టింగ్ ఓకే ఓకే అనిపించింది. అలానే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చలేదు, సాంగ్స్ నచ్చలేదు. అలానే ఈ సినిమా ఆ కాన్సెప్టే నాకైతే నచ్చలేదు అని చెప్పొచ్చు. అసలుకి ఇలాంటి ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నప్పుడు ప్రజెంట్ చేసే విధానం అనేది చాలా బాగుండాలి. అలానే సినిమాటోగ్రఫీ చాలా బాగుండాలి. అలానే మనకి ఎంగేజ్ చేసే విధానంగా అయితే ఉండాలి. కానీ మనకి బోర్ నెరేషన్ కావచ్చు, అలానే రొటీన్ స్టోరీతోని మనకి దానికి లాగడం అంటే ల్యాగ్ చేయడం కావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ అయితే మనకి అది అస్సలకి ఎక్కదని చెప్పొచ్చు. ఇలాంటి ఫిల్మ్స్ మనం మస్తు చూసాం. ఆ ఈ సినిమా కన్నా కొన్ని ఓల్డ్ మూవీస్ చూస్తాం. ఆ మూవీస్ ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది. ఆ లెవెల్లో అయితే ఈ సినిమా అనేది తీసిన అని చెప్పొచ్చు. ఎక్కడైతే మనకైతే సూట్ అయితే అవుతుంది అని చెప్పొచ్చు. అసలుకి చెప్తున్నా కదా, అసలుకి ఇలాంటి ఒక రొటీన్ స్టోరీ తీసుకున్నప్పుడు అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇలాంటి రొటీన్ స్టోరీస్ ఓల్డ్ వచ్చిందా లేదా, మనం చేసే విధానం అంటే మనం ఎలా ప్రజెంట్ చేయాలి దాన్ని ఒకసారి చూసుకోవాలి. బట్ వీళ్ళైతే క్లారిటీగా అర్థమవుతుంది, వీళ్ళైతే అసలుకి కేరే తీసుకోలేదని క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పొచ్చు. నాకైతే అసలుకి రొటీన్ స్టోరీ ఎందుకు తీసిరని అనిపించింది. సో చెప్తున్నా కదా, సినిమా అయితే మనకైతే వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు, వేస్ట్ ఆఫ్ మనీ. ఓటీటీలో వచ్చినప్పుడు ఒకసారి చూడడం బెస్ట్ అని నా సజెషన్. సో ఈ సినిమా మీరు చూసింటే మీకు అలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 5కి 1 మాత్రమే. అది కూడా కొన్ని సీన్స్ ఒక ఎంగేజ్ చేసే విధానం ఉంది కాబట్టి నేనైతే రేటింగ్ అయితే ఇస్తున్నాను చెప్పొచ్చు. సో ఇది గోదావరి గట్టు పైన మూవీ రివ్యూ. ఈ సినిమా మీరు డెఫినెట్గా చూసింటూ కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూతో కలుద్దాం. నెక్స్ట్ మూవీ రివ్యూ. ఓకే మరి, బాయ్, మరి చూద్దాం.